జీబీఎస్తో మరో మరణమట. ఇప్పటికే శ్రీకాకుళంలో 6 సంవత్సరాల బాబు చనిపోయిందట. తాజాగా ప్రకాశంలో 50 ఏళ్ల మహిళ చనిపోయిందట. ఇప్పటి వరకు వెలుగులోకి 59 కేసులు. ప్రస్తుతం ఆసుపత్రిలో 14 మంది. నిమిషాల వ్యవధిలో ఒళ్లంతా పాకే వ్యాధి అట. లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో చేరాలి. ఊరిని అమ్మ ఇదేంద్రని ఆయన కొత్తది ఇది. మళ్ళా జీబీఎస్ అంటే గులియన్ బారే సిండ్రోమ్. మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో 6 ఏళ్ల బాలుడు ఇదే జీబీఎస్తో మరణించగా ఆదివారం ప్రకాశం జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయిందట. కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కమలమ్మ ఈ మహమ్మారి బారిన పడి ఆదివారం చనిపోయింది. కమలమ్మ ఈ నెల 2వ తేదీ రాత్రి అనారోగ్యం బారిన పడ్డది. కండరాల నొప్పితో బాధపడుతున్నామని కుటుంబ సభ్యులు తొలుత గిద్దలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారట. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ వైద్యులు రక్త పరీక్షలు చేస్తే జీబీఎస్ పాజిటివ్గా తేలింది. దీంతో ఐసీయూలో చికిత్స అందించారు. అసలు ఏంది ఇది? ఇగో కోవిడ్ విషయంలో ప్రపంచ మరణాల రేటు 2%. కోవిడ్ది ప్రపంచంలో చనిపోయిన వాళ్ళ రేటు 2% అయితే కోవిడ్ ద్వారా, ఇదే జీబీఎస్ ద్వారా 7% అట. సకాలంలో గుర్తించి వైద్యం అందిస్తే ఇబ్బంది ఉండదట. రాష్ట్రంలో చోటు చేసుకున్న 2 మరణాలు ఆలస్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం వల్లే చోటు చేసుకున్నాయట. కొందరిలో దగ్గు జ్వరంతో పాటు వెంటనే కాళ్ళు పట్టేయడం జరుగుతోందట. మరికొందరిలో విరేచనాలతో లక్షణాలు ప్రారంభమవుతున్నాయట. ఈ వ్యాధి చివరకు నరాల మీద ప్రభావం చూపి యాంటీబాడీలతో శరీరాన్ని దెబ్బతీస్తున్నదట. నాడీ వ్యవస్థ ఆ పైన మెదడు మీద ప్రభావం చూపుతోందని, ఇదంతా 10 నుంచి 15 రోజుల వ్యవధిలో జరుగుతోందని చెప్పారు. ఇది చాలా దారుణం. అసలు ఇంజెక్షన్ ధర 30,000 అట. జీబీఎస్కు అందించే వైద్యంలో ఉపయోగించే ఇమ్యునోగ్లోబినిస్ థెరపీ ఇంజెక్షన్లో కొరత ఎక్కువగా ఉన్నదట. ప్రభుత్వం గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖ వంటి ముఖ్యమైన ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దీని విలువ 30,000. ఇదెక్కడ వ్యాధి? ఇదెక్కడ రోగం?